వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ నేను ఇందిరా గాంధీ జువలాజికల్ పార్కు విశాఖపట్నంలో ఉందండి, దీన్ని చూపించబోతున్నాను. చూసేయండి. మరి ఇది జూ పార్క్ ఎంట్రన్స్ అండి. సంక్రాంతి కదా, చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఫుల్గా ఉంది జూ పార్క్ అంతా. ఇది ఎంట్రీ. మనం ఇప్పుడు జూలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇది క్లాక్ రూమ్ ఉందండి. ఇక్కడ మనకు హెల్మెట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా తీసుకొస్తే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు వాటిని. సెక్యూరిటీ కూడా ఉంటారు. పక్కనే మనకు ఒక స్టాల్ కనిపిస్తుంది. ఇవేంటి అంటే గిరిజనులు తయారు చేస్తారు కదా సోప్స్, మనకి ఆ సోప్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, కోకోనట్ అండ్ నీము హ్యాండ్మేడ్ సోప్స్. ఇవి ఈ సోప్స్ అన్నీ అవైలబుల్లో పెట్టారు. చిన్న కౌంటర్ లాగా పెట్టారు. మనకి యానిమల్స్ పిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. కావాలంటే పిల్లల కోసం వీటిని పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్. ఇక్కడ కొంచెం చిన్నగా చిన్న స్టాల్ లాంటిది అరేంజ్ చేశారనమాట. సో క్యాంపెయిన్స్ వచ్చిన వాళ్ళ కోసము క్యాంపెయిన్ షర్ట్స్, క్యాప్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మేము కార్తోనే జూలోకి ఎంట్రీ అయిపోతున్నామండి. కార్ ఎలా ఉండిందనమాట జూలోకి వెళ్ళటానికి. సో మేము స్టార్ట్ అయిపోతున్నాం జూ చూడటానికి. ఇది జూ రూట్ మ్యాప్ అండి. మనకి ఎక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి అనేది క్లియర్గా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి జూలో ఏ యానిమల్స్ ఎక్కడున్నాయి అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్రేన్స్ ఉన్నాయి కదా, చూడు క్రేన్ చూడు అంచు ఎంత చక్కగా ఉందో చూడు. వింగ్స్ ఓపెన్ చేసింది కదా, అదిగో అక్కడ చూసారా క్రేన్స్. ఇవన్నీ క్రేన్స్. వీటిని రోజీ పెలిగన్స్ అంటారంట. ఈ పెలిగన్స్ అన్నీ దగ్గరగా ఉంటాయంట. ఇవి వాటర్ దగ్గరగా ఉంటాయంట. అదిగో చూడు అక్కడ వింగ్స్ ఓపెన్ చేసి ఉంటుంది కదా, బాగుందే. మనకి ఈ డైరెక్షన్స్లో వెళ్తే క్రొకోడైల్స్, స్నేక్స్, లవ్ బర్డ్స్, పీకాక్స్, జిరాఫీస్, ఆస్ట్రిచెస్ ఈ వే నుంచి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఈ లోపలికి వెళ్తే ఇంకా ముందుకెళ్తే మనకేంటి బర్డ్ జోన్ ఉంది. పెద్దగా ఉన్నాయి స్వాన్స్. చూడండి 2 స్వాన్స్ అలా రిలాక్స్ అవుతున్నాయి కదా. అక్కడే ఇంకో 2 ఉన్నాయి, 2 చిన్నవి ఇంకా 2 పెద్దవి ఉన్నాయి. ఓకే చూడండి. ఇంకా కొంచెం ముందుకు ఇలా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్లో బ్లాక్ హంసలు వస్తాయంట. బ్లాక్ స్వాన్స్, నలుపు హంసలు అంటారు వీటిని. బ్లాక్ కలర్లో యాజ్ యూజువల్గా మనమైతే వైట్ చూస్తాం కదా, ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, స్విమ్ చేస్తున్నాయి కదా స్వాన్స్. ఇప్పుడు మనం అక్కడ వైట్ స్వాన్ చూసాం కదా, ఇది బ్లాక్ స్వాన్. వా ఎట్లా ఫ్లై చేస్తూ వచ్చిందో చూడండి. అదిగో డక్స్ ఉన్నాయి, స్వాన్స్ ఉన్నాయి. వాటర్ తాగుతుంది. ఇవిగో నలుపు హంసలు. ఇవి యూరప్ నుంచి వచ్చాయంట. ఎక్కువగా ఇవి ఉత్తర ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి హంసలు. ఇవి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం రైట్ సైడ్లో ఆస్ట్రిచ్ చూడొచ్చు. ఇక్కడ ఆస్ట్రిచ్ జోన్ ఇదంతా.
దాని బాడీ మీద అది మీకు ఇన్ఫెక్షన్ ఎగ్ లే చేస్తుందా? కాదు కాదు. ఆస్ట్రిచ్ ఏంటది అంచు? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ బిగ్ బర్డ్. కొంచెమే బాడీ వెయిట్ ఉంటుంది కదా, ఫ్లై చేయలేదు, బట్ ఇట్ ఇస్ బర్డ్. ఫాస్ట్గా పరిగెడుతుంది, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. 159 kgs బరువు ఉంటుందంట. ఇంకా దానికంటే ఎక్కువ. హైట్ ఎంత ఉంటుంది? ఇది ఆఫ్రికన్, ఇది 2.7 meters హైట్. హైట్ ఎంత ఉంటుందో తెలుసు ఇది. ఇంత ఈ మాత్రం హైట్ ఉంటుంది. 2.7 meters హైట్, 159 kgs వెయిట్ ఉంటుంది. ఇది ఆఫ్రికాలో ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది హాట్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది జైన్ బర్డ్ గ్యాలరీ. ఇక్కడ అన్ని ఫిమేల్ ఆస్ట్రిచెస్ ఉంటాయన్నమాట. మనం వాటి పక్కన ఎగ్స్ లేడ్ చేసింది, లే చేసిన ఎగ్స్ కూడా చూడొచ్చు. దీంతో ఉన్నవన్నీ ఎగ్స్. పక్కనే ఎగ్స్ లే చేసింది చూసామా, ఇవన్నీ ఎగ్స్. ఇది ఈము, వీటిని ఈము అంటారు. లాంగ్ లెగ్స్ ఉంటాయి దీనికి. ఈము ఎగ్స్ ఇవి. వీటిని ఫార్మ్స్లో కూడా పెంచుతారు. ఇవి నిశాచర జంతు గృహాలు, అంటే యానిమల్స్, గృహాల్లో ఉండే యానిమల్స్ అన్నమాట. ఇవన్నీ కేవ్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం గృహంలో ఉన్న యానిమల్స్ చూడటానికి వెళ్తున్నాము. ఇంకా చూడండి, ఇది వచ్చి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం దీంట్లో. ఈ కేవ్లో నుంచి వెళ్తున్నాం మనం. అలాగే అంటే వెళ్ళదా చూస్తున్నారు కదా. ఏ ముళ్ళపందులు ఉన్నాయి. పోర్క్యుపైన్. ఏం తింటున్నాయి ఇవి? వెజ్జే తింటున్నాయి, కీరా తింటున్నాయి. చూడండి, వెజిటేబుల్ పీసెస్, అక్కడ పొట్లకాయలు అలాంటివన్నీ తింటున్నాయి. వీటిని హెర్బోవర్స్ అంటారు కదా. పడుకుని చూడకు, అక్కడ పైన పడుకుని చూడు. ఏంటిది? పూనుగు పిల్లి అంటే. పూనుగు పిల్ల. ఇది తిరుపతిలో ఉంటుంది ఎక్కువ. ఈ పిల్లి నూనెతోనే చేస్తారు స్వామివారికి, ఏదో నూనె చేస్తారు. అదిగో జంగిల్ క్యాట్ కనిపిస్తున్నది.
ఈ గ్లాస్ ఫ్లాష్ లైట్ వచ్చి జూమ్ ఇది అడుగు పిల్లి. ఓ ఉంది ఇక్కడ. ఇది పూనుగు పిల్లి. ఈ కేవ్ నుంచి ఇప్పుడు ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది. నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఈ జోన్ నుంచి జైంట్ స్క్విరల్ అనేసి ఒకటి ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాం. ఇదే రాచ ఉడత. ఎంత పెద్దగా ఉంది. చూడండి స్క్విరల్ ఎంత పెద్దగా ఉందో. ఇది స్క్విరల్. అతికి ఎంత పెద్దగా ఉంది చూసావా స్క్విరల్. ఇదిగో అంశి ఎంత పెద్ద ఉడతావు కదా. ఎంత పెద్దగా ఉంది చూడ. హెబియోస్ కదా. దాని లైఫ్ స్పాన్ 20 years. యానిమల్స్ చూడడానికి వెళ్తున్నా. యానిమల్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఇక్కడ ఈ రైట్ సైడ్కి వెళ్తే డీర్స్ ఉంటాయంట. బైసన్స్ డీర్స్ ఉంటాయంట. దున్నపోతు. ఇంకో ఇక్కడ ఉన్నవన్నీ ఇవే. ఆల్రెడీ మనం చూసాం కదా నిప్పుకోడు. ఇగో ఇక్కడ డీర్స్ ఉంటాయంట. డీర్ జోన్ ఇది. అక్కడ ఉన్నాయి. వెనకాలకున్నాయి డీర్. జిరాఫీ జోన్. జిరాఫీ అంటే జిరాఫీ. ఇక్కడ కూడా ఒకటి జిరాఫీ. జిరాఫీ పాస్ పెట్టి దగ్గర వెళ్ళచ్చు. జిరాఫీ కదా. జెడ్ జూ కదా. అంచు జిరాఫీ అది. తీసిన అవన్నీ అక్కడ కూడా. అంగోటి చూడు ఎలా చూస్తున్నాడు. అటువైపు ఇంకా చాలా కూర్చున్నారు అవి. ఇప్పుడు మనం పీకాక్ జోన్కి ఎంటర్ అవుతున్నాం. రైట్ సైడ్ అన్ని పీకాక్స్ ఉన్నాయి. వెనక్కి కాదు ఇక్కడ చూడు.
ఇక్కడ ఉన్నాను. ఇవి చైనీస్ బర్డ్స్ అంట. చైనా మరియు ఉత్తర బర్మాల్లో మాత్రమే వీటిని చూడగలం. పీకాక్ సౌండ్ చేసింది. క్రేన్ 6 to 8 kgs వెయిట్ ఉంటుంది. 5 to 6 feet హైట్ ఉంటుంది. 2 eggs లే చేస్తుంది ఈచ్ టైం. ఇంక్యుబేషన్ టైం వచ్చి 31 to 34 days. ఎంత పెద్దగా ఉందో చూడు అంశు. అబ్బా కలర్ ఎంత బాగుందో కదా. ఆ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడు. అండ్ బాడీ హ్యాషన్ మరూన్ లైట్ మరూన్ చాలా బాగుంది. చూడటానికి ఎంత బాగుందో కదా అంశు. అది ఫీడింగ్ టైం అనుకుంటా తింటుంది కదా. పదమ్మా మంచిదా. ఇంకా అక్కడ స్నేక్స్ అదిగో బైసన్. బైసన్ బాహుబలిలో ఇలానే ఉంటుంది కదా. అది కనిపించదా ఇందులో. ఇది సాంబార్ డీర్. సాంబార్ డీర్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి డీర్స్ అంచు. బైసన్స్ ఫైట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం బైసన్ ఫైట్ చూస్తున్నాం. బైసన్స్ ఫైటింగ్ స్టాప్ చేసినాయి. ఫైట్ చేస్తలేవు. తీసా మళ్ళీ ఫైట్ చేస్తాయి. చూపించు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉంటాయి ఇక్కడ. ఇది బర్డ్ జోను. దీనిలోకి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాం. పెరిగడుతుంది. అది మళ్ళీ ఇంకా చిన్ని ఇంకా పాల కోసం వెళ్తున్నాం అమ్మ దగ్గర. అది తోసేసింది. ఎందుకు 2 చిన్న ఇదిగా ఆంటీ వాళ్ళకి అత్తం పాలు అడుగుతున్నాను. అమ్మాయి ఇంటి వెళ్ళి కార్తీక్ అంటుంది. ఇవి వైట్ మేకల్లా ఉన్నాయా. అది మేక కాదు, మేకలా ఉంది. మనకు ఒకటి ఇస్తారా.
ఇవన్నీ క్రొకోడైల్స్ చూడు నైషు. అంగ క్రొకోడైల్ పైకి వస్తుంది చూసావా, ఎంత షార్ప్గా ఉంది చూసావా నోజు. అమ్మో అంత అటువైపు చూసావా, కలర్ కలిసిపోయింది చూసావా. ఆ దిగ్గు అబ్బా, జారిపోతుంది ఎందుకలాగా. పైకి వస్తుంది ఏమన్నా యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ దొరికితే తినేయడానికి. సన్న పొడుగు కడల్లాగా ఉంది చెట్టు. ఉంది ఇది ఇగమ్మా, ఈ చెట్టు సన్న పొడుగు ఆకులు ఉన్నాయి కదా. ఇంకో నైషు కనబడిందా? ఇదిగో ఇదిగోవే. ఇవి ఇండియన్ పారాటెరిఫిన్. అదిగో ఎన్ని ఉన్నాయి చూడు, అది టార్టాయిసెస్. ఇవిగో చూసావా, అయ్యో అవన్నీ అవే. ఇంకో రాక్ పైథాన్ ఈ చెట్లు అక్కడ ఉంటుంది చూద్దా, చూసావా ఎట్లా చుట్టూ. ఇంకో అదిగొద్దుగో చూసావా, అదిగొద్దుగో ఇక్కడ అక్కడ కర్రల మీద. ఇంకొంగ ఇదిగోవే, ఇంకో నైషు ఇదిగో అనిపించిందా నైషు. ఇదేంటిది? అవి పర్మిషన్ తీసుకుని అవి కొంటారు అక్కడ. టైగర్ జోన్ లోకి వచ్చాం. టైగర్ జోన్, రాయల్ బెంగాల్ టైగర్. అంగో ఎలిఫెంట్స్. ఇది ఎలిఫెంట్ జోన్. ఏషియన్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఎలిఫెంట్స్. అంగ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అంగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి నైష్. ఆ ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయి ఎలిఫెంట్స్. అక్కడ గేట్ దగ్గర గడ్డికి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడు. ఇంగో రీనోసరస్. ఇంగో ఇందులో నుంచి చూడు, ఇదిగో కెమెరాలో చూడు.